ఏంటి సాయి, ఏమైంది? లాస్ట్ ఇయర్ ట్రేడింగ్ లో 1,00,000 నష్టం వచ్చిందన్న. అది సరే, మరి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసావా? నేను 1,00,000 లాస్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఐటీఆర్ ఫైలింగ్ అంటావేంటన్నా? ఇప్పుడు నీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ 30% కదా. అవును. కాబట్టి ఇప్పుడు నీకు వచ్చిన 1 lakh లాస్ ని ITR 3 లో నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫైల్ చేసి చెప్పావంటే, అది కూడా జూలై 31st లోపే, ఫ్యూచర్ లో నీకు సాలరీ నుంచి కాకుండా వస్తున్న ఏ ఇతర ఇన్కమ్ అయినా, అది బ్యాంక్ ఇంట్రెస్ట్ కానీ, రెంటల్ ఇన్కమ్ కానీ, ప్రాపర్టీ సెల్ చేస్తే వస్తున్న ఇన్కమ్ కానీ, ఇతర ఏ బిజినెస్ నుంచి నీకు వస్తున్న ఇన్కమ్ అయినా, నువ్వు లాస్ ఎంతైతే రిపోర్ట్ చేస్తున్నావో అంత డబ్బులపై నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదు. అంతేకాదు, ITR ని ఫైల్ చేయడం ద్వారా బ్యాంకు వాళ్ళు నీ పేరు మీద కట్ చేసిన TDS అండ్ రీసెంట్ గా కార్ కొన్నావు కదా, దానిపై నీకు TCS కట్ అయి ఉంటుంది. నీకు ఇవన్నీ రీఫండ్ రావాలంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేయాలి. ఫ్యూచర్ లో నువ్వు ఏదైనా లోన్ తీసుకోవాలనుకుంటున్నా, నీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నీకు హెల్ప్ అవుతాయి. బట్ ఎలా ఫైల్ చేయాలి? సింపుల్ సాయి, యూట్యూబ్ లో ITR ఫైలింగ్ స్పేస్ డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేయి. ITR 1, 2, 3 రిలేటెడ్ గా చేసిన ఫుల్ వీడియోస్ తో పాటు అసలు నువ్వు ఏ ITR ఫైల్ చేయాలి, ఫైల్ చేసినప్పుడు ఏవేవి గమనించాలి అన్న ఈ ITR ఫైలింగ్ మాస్టర్ క్లాస్ వీడియోస్ అన్ని కూడా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను.